ఒకవేళ మీరు కొత్త మొబైల్ ఫోన్‌ని అమెజాన్ ప్లాట్‌ఫార్మ్ నుంచి కొనాలనుకుంటున్నారు. అది కూడా మీ ఓల్డ్ మొబైల్‌ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా అన్నట్లయితే, ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. సో, మీరు పేమెంట్ చేసే ముందు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. అసలు ఎలా ఇది వర్క్ అవుతుంది? ఏమేమి థింగ్స్ అనేది మీరు అంటే టేక్ కేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి కూడా. పర్సనల్‌గా నేను కూడా ఒక మొబైల్ ఫోన్ అయితే ఎక్స్‌చేంజ్ ద్వారా అయితే కొన్నాను, సామ్‌సంగ్ మొబైల్. సో, నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి డీటెయిల్‌గా అయితే ఈ వీడియోలో మీతో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక ఓవర్‌వ్యూ లాగా చూసుకున్నట్లయితే నేను ఏమేమి క్వెషన్స్ ఆన్సర్ చేయబోతున్నాను దీంట్లో. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి అసలు ఈ అమెజాన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఎలా వర్క్ అవుతుందని చెప్పి చెప్తాను. సెకండ్ క్వెషన్ వచ్చేసి అసలు మీరు ఎక్స్‌చేంజ్ చేస్తున్న టైంలో మొబైల్ ఫోన్‌ని ఏమేమి థింగ్స్ అనేది టేక్ కేర్ చేసుకోవాలి సో దట్ మీ మొబైల్ ఎక్కువ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుందని. తర్వాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు బాక్స్ అవ్వచ్చు, లేకుంటే ఛార్జర్, ఇక బిల్ కంపల్సరీనా కాదా. తర్వాత వచ్చేసి మొబైల్ అనేది రిజెక్ట్ అవుతుందా డెలివరీ చేస్తున్న టైంలో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ని అంటే బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్ని రిటర్న్ చేశారు అన్నట్లయితే మీకు ఆ ఎక్స్చేంజ్ చేసిన మొబైల్ ఫోన్ మళ్ళీ రిటర్న్ వస్తుందా, దాంతోపాటుగా రీఫండ్ కూడా వస్తుందా లేదా అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి యూజ్డ్ ప్రోడక్ట్స్ అంటే రీఫర్బిష్డ్ వెబ్సైట్ ద్వారా కొని ఉంటాం కదా, ఆ ప్రోడక్ట్స్ అనేది మనం ఈ ఎక్స్చేంజ్ ప్రాసెస్లో యూజ్ చేయొచ్చా చేయకూడదా. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ టైం ఎప్పుడు మనం ఈ అమెజాన్లో ఎక్స్చేంజ్ ప్రాసెస్ ద్వారా మంచి డిస్కౌంట్ అయితే పొందవచ్చు, అంటే మన బెస్ట్ వాల్యూ తీసుకోవచ్చు మన మొబైల్ ఫోన్ కని. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి అమెజాన్ కాకుండా వేరే వెబ్సైట్స్ ద్వారా మనం ఈ ఓల్డ్ మొబైల్ ఫోన్స్ని సెల్ చేయొచ్చా మనీ కోసం. సో ఒక్కొక్క క్వశ్చన్ అయితే నేను మీకు డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ స్టార్ట్. అండ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి కింద చెక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేశారా, అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేశారా లేదా అని. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు, కొంతమంది లైక్ చేస్తున్నారు, కొంతమంది కామెంట్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఇలాంటి బ్రేక్ డౌన్ వీడియోస్, చాలా రివ్యూస్ అయితే పోస్ట్ చేయబోతున్నాను ఫ్యూచర్లో. మంచి మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఐ హోప్ ఇప్పటికి మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్లోకి అయితే ఎంటర్ అవుదాం. అసలు ఈ అమెజాన్ మొబైల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది. మీరు అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళారు, అక్కడ ఒక మొబైల్ ఫోన్ అయితే చూస్ చేసుకున్నారు. ఆ మొబైల్ ఫోన్ ప్రైస్ 50,000 రూపీస్ అయితే ఉంది. ఆ మొబైల్ కింద మనకి ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఎక్స్చేంజ్లో ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న ఓల్డ్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తారనమాట. అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లైక్ మీ ఫోన్ కండిషన్ అవ్వచ్చు, ఐఎంఐ నెంబర్, ఇవన్నీ కూడా. ఇకపోతే దాని తర్వాత మీకు ఒక ప్రైస్ అయితే వాల్యూ చేసి చెప్తుంది అమెజాన్, ఒక రఫ్ ఫిగర్. మోస్ట్లీ అదే ఫైనల్ ఉంటుంది, ఒక 100 to 200 రూపీస్ అటు ఇటుగా. సో అదే ఉంటుందన్నమాట. సో ఆ ప్రైస్ అనేది మీకు డిస్కౌంట్ రూపంలో అయితే వస్తుంది ఆ మొబైల్ కొంటున్న టైంలో. ఇకపోతే ఈ ప్రైస్ అనేది ఎలా ఫిక్స్ చేస్తారంటే మీ మొబైల్ యొక్క కండిషన్ బట్టి, ఇకపోతే మీ మొబైల్ రిలీజ్ అయిన ఇయర్ని బట్టి, సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేది కన్సిడర్ చేసుకొని ఫైనల్గా ఒక ప్రైస్ అయితే సెట్ చేస్తారు. సో ఇదనమాట బేసికల్గా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది. అండ్ ఇంకోటి నేను గమనించింది ఏంటంటే కొన్ని మొబైల్స్కి ఎస్పెషల్గా ఫ్లాగ్షిప్ మొబైల్స్ చూసుకున్నట్లయితే మీరు సామ్సంగ్ టు సామ్సంగ్, లేకుంటే OnePlus to OnePlus ఈ విధంగా మొబైల్స్ని ఎక్స్చేంజ్ చేస్తున్నారంటే మీకు కొంచెం బెటర్ ప్రైస్ అయితే వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారు వెన్ కంపేర్ టు ఐఫోన్స్ అవ్వచ్చు, వేరే మోడల్స్ చూసుకున్నట్లయితే. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది. సో బేసికల్గా ఒక కొత్త మొబైల్ కొంటున్నారంటే మీరు మీ పాత మొబైల్ ఇచ్చి మీ పాత మొబైల్కి ఏ ప్రైస్ అయితే వస్తుందో ఆ ప్రైస్ డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ పే చేసి మీ కొత్త మొబైల్ అయితే తీసుకుంటున్నారు. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏమేమి థింగ్స్ అనేది మీరు టేక్ కేర్ చేసుకోవాలి ఒకవేళ మీరు మొబైల్ని ఎక్స్చేంజ్ చేస్తున్నారు అమెజాన్లో అంటే. ఇక్కడే చాలామంది ట్రబుల్లోకి అయితే ఎంటర్ అవుతారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ మొబైల్ ఫోన్ రిజెక్ట్ అయితే అయిపోతుంది డెలివరీ అవుతున్న టైంలో. సో మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే ఆర్డర్ చేసే ముందు అమెజాన్ అనేది మీ మొబైల్ కండిషన్ అయితే అడుగుతుంది. లైక్ మీ మొబైల్ ఫోన్లో స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా, మోడల్ ఏంటి, ఐఎంఐ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా అయితే మెన్షన్ చేయండి. చాలామంది ఏంటంటే ఐఎంఐ నెంబర్ ఒకటి ఇస్తారు, మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ టైంలో ఇంకొక మొబైల్ ఇస్తారు. అఫ్కోర్స్ అక్కడైతే మీకు 100% రిజెక్ట్ అయితే అయిపోతుంది మొబైల్ ఫోన్ అనేది. ఇకపోతే అది కాకుండా మేబీ మీకు తెలీదు స్క్రాచెస్ ఉన్నాయా, డెంట్స్ ఉన్నాయని చెప్పని, అది కంప్లీట్లీ ఫైన్. ఎందుకంటే ఈవెన్ మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కూడా డెలివరీగా ఎవరైతే వస్తారో అతను మళ్ళీ ఫోన్ అయితే ఇన్స్పెక్ట్ చేస్తాడు అనమాట. ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్పెక్ట్ చేసి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మళ్ళీ అప్డేట్ చేస్తాడు. అప్డేట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక ప్రైస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు చెప్పిన థింగ్స్ అనేది అంటే ఆర్డర్ చేయకముందు ఏదైతే చెప్పారో అంటే ఈ మొబైల్ ఫోన్ ఎలా ఉంది కండిషన్ అనేది సేమ్ అదే విధంగా ఉన్నట్లయితే మీకు సేమ్ ప్రైస్ అయితే వస్తుంది. ఒకవేళ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం ఒక ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. సో మీరు ఆ ప్రైస్ అనేది మీరు ఆన్ ది స్పాట్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీ మొబైల్ ఫోన్ కండిషన్ని ఎగ్జాక్ట్గా తెలుసుకొని అదే థింగ్స్ అయితే ఎంటర్ చేయండి. బట్ ముఖ్యంగా ఐఎంఐ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అదే కరెక్ట్గా అయితే ఎంటర్ చేసి
ఆ మొబైల్ని ఎక్స్చేంజ్లోకి అయితే పెట్టండి. సో అప్పుడు మీకు ఎటువంటి రిజెక్షన్స్ అయితే ఉండవు. ఒకవేళ మీరు IMEI నెంబర్ రాంగ్ ఇచ్చి ఇంకో మొబైల్ ఇస్తున్నారంటే మాత్రం 100% షూర్ మీ మొబైల్ అయితే రిజెక్ట్ అవుతుంది ఎక్స్చేంజ్ ప్రాసెస్లో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు బాక్స్ అవ్వచ్చు, ఛార్జర్ అవ్వచ్చు, బిల్ ఇవన్నీ కంపల్సరీనా అంటే నో గైస్, నాట్ అట్ ఆల్. ఇప్పుడు వస్తున్న మొబైల్ ఫోన్స్ మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఇవ్వట్లేదు, ఓన్లీ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు మోస్ట్లీ అడగరు. కొన్ని రేర్ కేసెస్లో ఏమవుతుందంటే ఒక కేబుల్ అయితే అడుగుతారనమాట. అంటే మనకి బాక్స్లో ఆఫ్ కోర్స్ కేబుల్ అయితే వస్తుంది కాబట్టి ఆ కేబుల్ అయితే మీరు ఇవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అయితే వీళ్ళు అడగరు. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ స్టిల్ వారంటీలో ఉంది అంటే మాత్రం అప్పుడైతే అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంది. లైక్ మీ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అన్నీ కూడా ఇవ్వమని చెప్తారు, ఇంక్లూడింగ్ బాక్స్ కూడా. సో ఒకవేళ మీరు రీఫర్బిష్డ్ వెబ్సైట్ నుంచి మొబైల్ కొని అమ్ముతున్నారు అంటే దాంట్లో మీకు మోస్ట్లీ బాక్స్ పక్కన పెట్టండి, అట్లీస్ట్ ఒక బేసిక్ అడాప్టర్ అండ్ కేబుల్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తారు. అవి రెండు అయితే ఇచ్చేసింది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వాళ్ళు ఇదే బ్రాండెడే కావాలి, ఇదే కావాలని చెప్పి అడగరు అనమాట. జస్ట్ ఇవ్వాలంటే ఇవ్వాలి అంతే అనమాట. నేనైతే పర్సనల్గా OnePlus 5 మొబైల్ని ఎక్స్చేంజ్ ప్రాసెస్లో పెట్టాను అనమాట. సో అక్కడైతే నేను OnePlus ఛార్జర్ అయితే రిటర్న్ చేశాను. బికాస్ ఆ మొబైల్ లేనప్పుడు ఛార్జర్ ఎందుకు నాకు? సో నా దగ్గర వేరే OnePlus మొబైల్ ఫోన్ కూడా అయితే లేదు. అఫ్కోర్స్ OnePlus మొబైల్స్ అన్నీ మనకి ఛార్జర్తో వస్తున్నాయి కాబట్టి సో ఆ ఛార్జర్ని మళ్ళీ సేవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫైనల్గా మాట్లాడుకున్నట్లయితే ఎస్, కొన్నిసార్లు అయితే వీళ్ళు అడుగుతారు కేబుల్ అనేది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఛార్జర్ అవ్వచ్చు, బాక్స్ అవ్వచ్చు, బిల్ అవ్వచ్చు, ఇవేమైతే అడగరు. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయంటే ఇచ్చేసండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొబైల్ ఫోన్ రిజెక్ట్ అవుతున్న డెలివరీ అవుతున్న టైంలో. దీనికి ఆన్సర్ వచ్చేసి మోస్ట్లీ నో, అంటిల్ అన్లెస్. నేను ముందు చెప్పాను కదా, మీరు ఒకవేళ IMEI నెంబర్ రాంగ్గా ఎంటర్ చేసి అంటే వేరే మొబైల్ ఇస్తున్నారంటే అప్పుడైతే 100% షూర్ రిజెక్ట్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు మీ మొబైల్ కండిషన్ని కొంచెం అటు ఇటుగా తారుమారు చేసి పెట్టారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కండిషన్ పెట్టిన ద్వారా మీ మొబైల్ ఫోన్ ఒక 3000 రూపీస్కి అయితే చూపిస్తుంది అమెజాన్లో, అంటే ఆర్డర్ చేయకముందు. ఆర్డర్ చేసి డెలివరీ అవుతున్న టైంలో వాళ్ళు మళ్ళీ చెక్ చేశారు, కొంచెం చేంజెస్ అయితే అబ్జర్వ్ చేశారు అనుకుంటే కొంచెం ప్రైస్ కట్ అయితే ఉంటుందన్నమాట. ఆ డిఫరెన్స్ ప్రైస్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది డెలివరీ అవుతున్న టైంలో. ఒకవేళ వద్దంటున్నట్టయితే మీరు అక్కడే రిజెక్ట్ చేసి మీ మొబైల్ మీ దగ్గర పెట్టుకోవచ్చు. అదైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది, మీ అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది మీ అకౌంట్లోకి. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే మీరు డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే 100% ఇదైతే రిజెక్ట్ అయితే అవ్వదు మొబైల్ ఫోన్ అనేది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలామంది క్వశ్చన్కి ఆన్సర్ కూడా చేయలేదు, నేను చాలా చోట్ల అయితే చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కున్నారు కదా, ఆ మొబైల్ ఫోన్ని రిటర్న్ చేస్తున్నారు. అంటే ఆ మొబైల్ ఏదో ప్రాబ్లం ఉంది, మేబీ బాక్స్లో ఏమైనా మిస్ అయి ఉండొచ్చు, లేకుంటే మొబైల్ హీట్ అయిపోతుంది, లేకుంటే ఏదో ప్రాబ్లం ఉంది మొబైల్ ఫోన్ని. ఆ మొబైల్ ఫోన్ రిటర్న్ చేసినప్పుడు మీకు ఫుల్ రీఫండ్ వస్తుందా? అదేవిధంగా మీరు ఎక్స్చేంజ్ చేసిన మొబైల్ ఫోన్ మీకు మళ్ళీ తిరిగి వస్తుందా అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి నో గైస్. మీరు ఎక్స్చేంజ్ చేసిన మొబైల్ ఫోన్ మళ్ళీ మీ దగ్గరికి అయితే రాదు. పర్సనల్గా నేనైతే ఫేస్ చేసేది అండ్ నాకైతే చాలా క్లారిటీ అయితే ఉంది దీంట్లో, అందుకే చెప్తున్నాను. నేను కొన్ని మంత్స్ బ్యాక్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అయితే తీసుకున్నాను. అది కూడా నా OnePlus 5 మొబైల్ని ఎక్స్చేంజ్ చేయడం ద్వారా. సో ఎక్స్చేంజ్ చేస్తే నాకు 14,000 రూపీస్ సమ్ చేంజ్ అయితే వాల్యూ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ వాల్యూలో ఏంటంటే నేను మొబైల్ ఫోన్లో డిస్కౌంట్ వచ్చి రిమైనింగ్ అమౌంట్ పే చేసి ఆ సామ్సంగ్ మొబైల్ అయితే తీసుకున్నాను. సో మొబైల్ ఫోన్ తీసుకున్న తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. నేను వాళ్ళకి రేస్ చేశాను, వాళ్ళైతే రిటర్న్ రిక్వెస్ట్ అయితే అప్రూవ్ చేశారు. సో రిటర్న్ చేసిన తర్వాత నాకు ఏదైతే మొబైల్ ఫోన్ ఈ డిస్కౌంట్ అంటే ఎక్స్చేంజ్ ప్రాసెస్ తర్వాత ఏదైతే డిస్కౌంట్ వచ్చిందో ఆ డిస్కౌంట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ మాత్రమే బ్యాంక్ అయితే క్రెడిట్ చేశారు. ఇక రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అదైతే క్రెడిట్ చేయలేదు. నేను మళ్ళీ వాళ్ళ కస్టమర్ కేర్కి వెళ్ళి మళ్ళీ నా ప్రూఫ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళైతే అప్రూవ్ చేశారు. ఆ అమౌంట్ అనేది బ్యాంక్ అయితే క్రెడిట్ అవ్వదు, పక్కా అమెజాన్లో అదైతే మీకు అమెజాన్ పే బ్యాలెన్స్కి అయితే క్రెడిట్ అవుతుంది. ఇక ఈ పే బ్యాలెన్స్ క్రెడిట్ అయిన తర్వాత మీరు ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు అంటే మీకు తెలిసి ఉంటుంది, రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అమెజాన్లో ఏమైనా పర్చేస్ చేస్తున్నారంటే దాంతో కూడా అయితే యూస్ చేసుకోవచ్చు. లేదు క్రెడిట్ కార్డ్ బిల్స్ అవి పే చేస్తున్నారంటే మోస్ట్లీ పే చేయలేదు, ఎందుకంటే ఇది గిఫ్ట్ కార్డ్ రూపంలో అయితే వీళ్ళు మీకు ఇస్తారు. సో ఓన్లీ బేసిక్ థింగ్స్ లైక్ రీఛార్జెస్ అవి ఇవి చేసుకోవచ్చు. ఇంకా అమెజాన్లో ఆర్డర్ చేసి చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇకపోతే నా అమౌంట్ 14,000 రూపీస్ సమ్ చేంజ్ అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒకేసారి అమౌంట్ అయితే క్రెడిట్ చేయలేదు, ఒక 4,000 రూపీస్ ఆర్ 5,000 రూపీస్ ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి అయితే క్రెడిట్ చేస్తూ వెళ్ళారనమాట. సో ఆ విధంగా అయితే క్రెడిట్ చేశారు, కానీ ఒకేసారి 14,000 రూపీస్ ఒకే షాట్లో అయితే క్రెడిట్ అయితే చేయలేదు. బట్ ఎస్, మీరు కనుక మొబైల్ ఫోన్ రిటర్న్ చేశారు అంటే మీ అమౌంట్ అనేది ఫుల్ రీఫండ్ అయితే వస్తుంది. కానీ ఏదైతే అమౌంట్ మీకు ఫిక్స్ చేసి ఇచ్చారో మీరు ఎక్స్చేంజ్ చేసిన మొబైల్ ఫోన్కి, ఆ అమౌంట్ అనేది అమెజాన్లోకి అయితే క్రెడిట్ అవుతుంది. రిమైనింగ్ మీరు ఎంతైతే పే చేశారో కార్డ్ ద్వారా లేకుంటే యూపీఐ ద్వారా లేదా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఆ క్యాష్ మాత్రం మీకు బ్యాంక్ అయితే క్రెడిట్ అవుతుంది. సో ఇదనమాట. ఐ హోప్ ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. బట్ మళ్ళీ చెప్తున్నాను, మీరు వన్స్ మొబైల్ ఫోన్ని
ఆ ఏజెంట్‌కి డెలివరీ పార్ట్నర్‌కి ఇచ్చారంటే మాత్రం మీ మొబైల్ ఫోన్ మళ్ళీ తిరిగి అయితే రాదు. ఇది 100% ఏంటి 1000% షూర్. ఇక నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మీరు రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్స్‌ని ఈ ఎక్స్‌చేంజ్ ప్రాసెస్‌లో యూజ్ చేయొచ్చా? దీనికి ఆన్సర్ వచ్చేసి యెస్ గైస్, ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అయితే యూజ్ చేయొచ్చు. పర్సనల్‌గా నేనే OnePlus 5 మొబైల్ ఫోన్‌ని ఈ ప్రాసెస్‌లో అయితే యూజ్ చేశాను. నేను అది కొన్ని కూడా చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట. అది కూడా రీఫర్బిష్డ్ వెబ్‌సైట్ నుంచి కొన్నాను. ఒకవేళ మీకు గుర్తుంటే ఫ్లిప్‌కార్ట్‌లో అప్పుడు టూ గుడ్ అనే ఒక సర్వీస్ అయితే ఉండేది, రీఫర్బిష్డ్ సైట్. నేను అప్పుడైతే కొన్నాను నా మొబైల్ ఫోన్. కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత నేనైతే ఎక్స్‌చేంజ్ ప్రాసెస్‌లో పెట్టి రిటర్న్ అయితే చేసేసాననమాట. బట్ మళ్ళీ చెప్తున్నాను, మీరు డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇవ్వాలి. ఐఎంఐ నెంబర్ అవ్వచ్చు, మీ ఫోన్ కండిషన్ అవ్వచ్చు. ఇవన్నీ ఇచ్చినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అది నార్మల్ అయినా సరే, రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్ అయినా సరే. ఇక నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మనకి మాక్సిమం డిస్కౌంట్ కావాలంటే ఎప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఎక్స్‌చేంజ్ ప్రాసెస్‌లో మనం మొబైల్ ఫోన్ తీసుకోవాలి? దీనికి ఆన్సర్ వచ్చేసి అమెజాన్ అనేది మనకి కొన్ని సార్లు ఏంటంటే అడిషనల్ ఎక్స్‌చేంజ్ బోనస్ అయితే ఇస్తుంటుంది. పర్టికులర్ మోడల్స్‌కి అది కూడా వీళ్ళు ఆఫర్స్‌లోనే పెడతారని లేదు. ఆఫర్స్ లేనప్పుడు కూడా ఈ సేల్ అనేది రన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ అనేది ఈ టెస్టింగ్స్ అయిన తర్వాత ఒక 5000 రూపీస్ అయితే సెట్ చేశారు వాల్యూ అనేది. సో ఆ 5000 రూపీస్ మీద అడిషనల్ ఎక్స్‌చేంజ్ బోనస్ అని చెప్పి ఒక 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, ఆ విధంగా అయితే అమెజాన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఏంటంటే 10,000 రూపీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ మీరు చెక్ చేసుకోవాలి ఎంత ఇస్తున్నారు ఏంటి అని చెప్పని. పర్సనల్గా నేనే OnePlus 5 మొబైల్ ఫోన్ రిటర్న్ చేసినప్పుడు సామ్సంగ్ కోసం వాళ్ళైతే అడిషనల్గా 10,000 రూపీస్ ఎక్స్‌చేంజ్ బోనస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నా మొబైల్ 4000 రూపీస్ సమ్ చేంజ్ అయితే వాల్యూ వచ్చింది. సో అది యాడ్ చేయడం ద్వారా టోటల్ 14,000 రూపీస్ సమ్ చేంజ్ అయితే వచ్చింది. ఇదే అమౌంట్ మళ్ళీ నాకు అమెజాన్లోకి అయితే క్రెడిట్ అయింది నేను రిటర్న్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది. సో ఈ విధంగా అయితే మనం మ్యాక్సిమం ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ అయితే పొందవచ్చు మొబైల్ ఫోన్ని కొంటున్న టైంలో. ఇక ఫైనల్ క్వెషన్ వచ్చేసి ఏవైనా డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయా ఓల్డ్ మొబైల్ ఫోన్ని అమ్మేసి క్యాష్ తీసుకోవడానికి అంటే యెస్ గైస్, బోల్డ్ అని అయితే ఉన్నాయి. పర్సనల్గా నేనైతే క్యాషిఫై అనేది చాలా బాగా అయితే ట్రస్ట్ చేస్తాను. నేను చాలా రీఫర్బిష్డ్ డివైస్ దాంట్లో కొన్నాను, మొబైల్స్ కొన్నాను, ఈవెన్ రిటర్న్ కూడా అయితే చేశాను దాంట్లో, అంటే ఈ సెల్ చేయడం ఆ విధంగా. సో వాళ్ళు ఏంటంటే మనకు ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. వారంటీలో ఉంటే మీ మొబైల్ ఫోన్ ఒక రేట్ వస్తుంది, వారంటీ లేకపోతే ఒక రేట్ వస్తుంది. అదేవిధంగా చార్జర్ అవ్వచ్చు, బాక్స్ అవ్వచ్చు, బిల్ అవ్వచ్చు, ఈ విధంగా అనమాట. దీన్ని బట్టి వాళ్ళైతే ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ 99% యాక్యురేట్గా అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఒక 100 రూపీస్ టు 500 రూపీస్ అటు ఇటుగా అయితే అవుతుంటుంది అనమాట. వాళ్ళు మళ్ళీ ఇన్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేద్దామనే ఉంటారనమాట. ఆ ఫైండ్ అవుట్ చేస్తేనే వాళ్ళు కొంచెం తక్కువ ప్రైస్కి అయితే మొబైల్ ఫోన్ వస్తుంది కదా, ఆ విధంగా. బట్ ఇదైతే జెన్యూన్, వీళ్ళు ఆన్ స్పాట్ లేకుంటే మీకు బ్యాంక్ అయితే క్రెడిట్ చేస్తారు అమౌంట్ అనేది. ఇకపోతే ఒకవేళ మీరు ఆ క్యాష్ అనేది బ్యాంక్కి క్రెడిట్ అవ్వకుండా అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ద్వారా లేకుంటే యాపిల్ గిఫ్ట్ కార్డ్ ద్వారా కావాలనుకున్నట్లయితే వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి అయితే ఇస్తారనమాట. సో ఒకవేళ మీరు ఆ పర్టికులర్ థింగ్స్ ఏమైనా కొంటున్నారంటే మీకు ఇది కొంచెం యాడెడ్ బెనిఫిట్ లాగా అయితే ఉంటుంది. సో ఇవన్నమాట మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అండ్ చాలా మందికి ఉన్న డౌట్స్ ఈ మొబైల్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ గురించి అమెజాన్ ద్వారా. ఐ హోప్ నేనైతే అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ చేయండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు అక్కడ రిప్లై అయితే ఇస్తాను ఫాస్ట్గా. ఒకవేళ మీకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, వేరే ప్లాట్ఫామ్స్ ద్వారా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఈ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం అనేది కింద కామెంట్ చేసి తెలపండి, నేనైతే తెలుసుకుంటాను. అదేవిధంగా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.